ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈరోజు బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డని బహుగా దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలని వర్ధిలింపచేయునుగాక, మీ హృదయవాంఛలు దేవుడు తీర్చునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈరోజు వాగ్దానము మనందరికీ అండి, చింతించే వారికి ముఖ్యంగా. దేని గురించి వరి కాకండి, ఏ విషయంలో చింతించకండి, ప్రతి విషయంలోనూ మరి ప్రార్థన విజ్ఞాపనలతో ఇక్కడ చూడండి, కృతజ్ఞత పూర్వకంగా మీ ప్రార్థనలు దేవునికి అప్పగించండి. నిజమే, మనం ఎంతగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా, గొప్ప కార్యాలు చేసే దేవుడని మనము ధ్యానిస్తుండగా, మనము జ్ఞాపకం చేసుకుంటుండగా ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని సమాధానము నీ మీద ఉండాలండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, స్తుతి యాగం అర్పించేవారు దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉంటుండగా దేవునికి నీ ఇష్టమైన పని చేస్తున్నావు. కాబట్టి నీకు ఇష్టమైన పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ద బెస్ట్ ఫుల్నెస్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్ అని ఉందండి ఇంగ్లీష్లో. బెస్ట్ ఫుల్నెస్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్. నిజమే, దేవుని స్తుతించుట దానికంటే మించిది ఏది లేదు అంటున్నాను. అలాగే ఇంకో మాట చెప్పిన, ఇఫ్ యు వాంట్ యువర్ ట్యాంక్ టు బీ ఫుల్, బీ థ్యాంక్ఫుల్. మీ ఇంట్లో సమస్తము నింపబడాలంటే స్తుతి అర్పించండి, కృతజ్ఞతా స్వభావము కలిగి ఉండండి. దేవునికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ యేసయ్య అని నువ్వు చెప్తా ఉంటుండగా మీ ఇంట్లో నా కొదవులన్నీ వెళ్ళిపోతాయి. నీకు సమాధానము నీ తలంపులకు కూడా వస్తుందంట. ఎవరైతే ఎక్కువగా స్తుతించారో దురాత్మ శక్తులు కొన్నిసార్లు వారిని పీడిస్తూ ఉంటారు. నెగిటివ్గా మాట్లాడేవారు, దేవుడు మాకేం చేశాడు అనేవారిని. అలాగే ఎందుకు నేను దేవుని స్తుతించాలి, నాకేం జరిగింది, చిన్నతనం నుంచి శ్రమలు పాలైపోయాను, ఇప్పుడు ఏంటి మొదటి నుంచే శ్రమలతో నేను ఉన్నాను, ఇప్పుడు కూడా శ్రమలతో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రతి స్థితిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తారో, గొప్ప మేలు గ్రహిస్తారో, అలాంటి వారు జీవితాలు గొప్ప సమాధానంతో ఉంటుంది. ఎటువంటి క్రూర దూతల వారిని వెంటాడవండి. ఒకసారి ఒక భిక్షగాడు రోడ్డు మీద కూర్చొని ఒక బోర్డుని రాసి పెట్టాడు. ఏమని రాశాడంటే, ఈరోజు మీరైతే ఈ అందమైన లోకాన్ని మీరు చూడగలుగుతున్నారు, కానీ నేనైతే చూడలేకపోతున్నాను అని రాశాడు. ఈ నోటీస్ బోర్డు మీద ఆయన రాసిన ఈ రాత ఎంత అద్భుతం! ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నాడు? మీరైతే చూడగలుగుతున్నారు, మీరెంత అదృష్టవంతులు, దేవుడు మీ కళ్ళనిచ్చాడు అని మనము దేవుని స్తుతించేలాగా ఆయన రాసి ఉన్నాడు. నేనైతే ఈ అందమైన లోకాన్ని చూడలేకపోతున్నాను అని అన్నాడు. వెంటనే ఆ బోర్డు చదివిన ప్రతి ఒక్కరూ డబ్బులు ఆయనకు వేస్తూ ఉన్నారు. అద్భుతం కదండి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు గుడ్డివారు వంటి వారు మనకు తెలియపరుస్తారు, మీరు అనుభవించే సౌఖ్యాలు సుఖాలు నేను అనుభవించట్లేదు, కానీ వారే మనకంటే ఆనందంగా ఉంటారండి. దేవుడు మనకి ఎన్ని అనుగ్రహించినా ఇంకా ఇవ్వలేదు అంటున్నావా? ఈరోజు ఒక వాగ్దానం చేయి దేవునితో, ఏదేమైనా నేను స్తుతించడము నాకు నేర్పించండి నాయనా. ఏ కార్యము జరిగినా జరగకపోయినా ఎందుకు అది జరగలేదు అని నేను స్తుతించాలి, జరిగిందని నేను గొప్ప కార్యాలను స్తుతించాలి అని మీరు ఒక కంకణం కట్టుకోండి. ఎవరైతే ఎక్కువగా స్తుతిస్తారో వారికి సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానం, ఈ లోకంలో ఎవరికి అర్థం కాని సంతోషం, ఎవరికి అర్థం కాని సమాధానం మిమ్మల్ని మీ తలంపులను కావలిగా ఉంటుందట. ఈ అద్భుతమైన వాగ్దానము మనం పొందుకోవాలంటే దేవుని అన్ని విషయాలు స్తుతించాలి. ఆ స్తుతులు పైకి వెళుతుండగా దేవుని దీవెనలు కిందకి వస్తూ ఉంటాయి. యాజ్ యూ ప్రైజ్ గాడ్, ఈ రోజంతా కూడా దేవుడు చేసిన మేలను ప్రతిదీ ఏది కూడా మర్చిపోకుండా జ్ఞప్తి తెచ్చుకొని గుర్తుపెట్టుకొని సమస్తము యూ హ్యావ్ టు కౌంట్. నీవు లెక్క పెట్టినట్లయితే దేవుని యొక్క జ్ఞానానికి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మిమ్మల్ని ఏలుతుంది, మీ కుటుంబాన్ని ఏలుతుంది, మీ జాబ్ ప్లేస్లో ఏలుతుంది, మీ వ్యాపారంలో, మీ ఇంట్లో, మీ సంఘాల్లో, మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా
అట్టి సమాధానం మిమ్మల్ని వెళ్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో భయపడకండి. అందుకని పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీ 4:6లో, ఏ విషయంలో చింతించకండి, మీ ప్రార్థనలు ఎలాగా, మీ విన్నపాలు ఎలాగ దేవుని తెలియపరచమంటున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా. థ్యాంక్ యూ అయ్యా, నీవు గొప్ప దేవుడవయ్యా, నువ్వు చక్కగా నాకు ఇంతవరకు నువ్వు చేసావు, ఇప్పటి నుంచి కూడా ఇంకా నన్ను తీసుకెళ్తావు, మోసుకుంటావు ప్రభా, నా జీవితంలో నువ్వు మేలు చేస్తావు. కాబట్టి గుర్తుంచుకోండి, ద బెస్ట్ ఫుల్నెస్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్. ఫర్ యువర్ ట్యాంక్ టు బీ ఫుల్ యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఈ యొక్క వాక్యం నాతో మాట్లాడింది. ఈరోజు నేను ఖచ్చితంగా ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థనలు చేస్తాను. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు, విన్నపాలు నేను నా దేవునికి తెలియపరుస్తాను అని మీరు నిశ్చయించుకోండి. ఈరోజే, ఇప్పుడే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మిమ్మల్ని మీ తలంపులను ఏలుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవ, స్తోత్రాలుడా, నిన్ను స్తుతించటం మాకు నేర్పించండి. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమునైనా. నిన్ను స్తుతిస్తుండగా ప్రభా, నువ్వు కార్యాలు జరిగించి దేవుడవు నాయన. ఏ ప్రార్థనైనా, విన్నపమైన, కష్టమైన కృతజ్ఞతాపూర్వకంగా నీవు నాకున్నావు నాయన. నీవు పెద్ద కొండ, నీవు నా కోటను, ఆపద కాలంలో సహాయకుడు నీవే అని ప్రభ నేను స్తుతించుచు మా విన్నపాలు నీకు తెలియపరచడం మాకు నేర్పించండి. అసాధ్యమైందంటూ ఏదీ లేదు కాబట్టి నీ వైపు మేము చూసినప్పుడు మా వైపు నువ్వు చూసి మమ్మల్ని దీవించి నడిపించమని ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు కార్యం చేయండి నాయన. సమాధానం దయచేయండి, సమస్త జ్ఞానముకు మించిన సమాధానాన్ని అనుగ్రహిస్తావు నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క గొప్ప వాగ్దానము మన జీవితంలో మనం సొంతం చేసుకోవాలంటే ప్రార్థన అనంతరము ఈ వాగ్దానాన్ని ధ్యానించండి. అది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుంది. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి ఈ సేవలో పాల్గొనుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.